వెనకటిలో కాలంలో పంటలు పండించే టైపు ఇప్పుడు రోజు మార్చి రోజు మందులు కొట్టండి వంగ చెట్టుకి పురుగు లేకుండా ఉండదు. ఇది చూడండి, చెట్టు చూడండి ఒకసారి. ఈ చెట్టులో ఎక్కడన్నా పురుగు ఉందేమో చూపించండి. ఓన్లీ మన కట్టెల బూడిద, పొయ్యిలో నుంచి వచ్చిన బూడిదనే వాడి, అంటే వారానికి ఒకసారి ఊడినట్టు పైన చల్లేసినా సరిపోద్ది. కింద అదే మన ఇదేసినట్టు పొటాష్ వేసినట్టు ఇటు పైన మందు చల్లినట్టు యాక్చువల్గా కార్బన్ పడ్డట్టు. ఇప్పుడు ఇంత ఏజ్ చేసిన తర్వాత ఎక్కడ అందరూ చూసిపోతున్నారు. ఎవడన్నా ఎక్కడన్నా ఒక పురుగు లేదు, ఎందుకు లేదు మీ దగ్గర అని అంటే దీనికి కారణం ఓన్లీ బూడిదే. వారానికి ఒకసారి చాలు. ఇది ఒక వారంలో ఊరిని పలసంగా అంత తీసుకొని ఊరినట్టు చల్లుకుంటూ పోవడమే చెట్ల మీద. వేరే ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత అద్భుతంగా కాయలు ఉండేవి చూడండి. కాయలు కూడా కాసి ఉండేవి. మామూలుగా చెట్లు ఈ టమాటాలు కానీ దేనికైనా బూడి చల్లుకుంటే ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఇది. దీనివల్ల రైతులకి ఎంత బెనిఫిట్ అంటే 3,000 4,000 1 లీటర్ తెచ్చి మందు కొట్టుకుంటుంటారు. అవి తగ్గిపోయేదానికి ఇది ఓన్లీ వంగ చెట్టు వేసినప్పుడు ప్రతి ఒక్కరు కొరవట్టుకు ఏం వేసుకున్నా పర్వాలేదు, కానీ వంగ చెట్టు కంపల్సరీ బూడిద వాడి వేరే ఏం వాడకుండా ఒకసారి చూడండి. దానివల్ల ఉపయోగం ఏందో మీకే అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా ఉండేది చూడండి మామూలు వంగ చెట్లు. ఎక్కడన్నా ఒక రెండు పురుగు ఉన్నట్టు కానీ ఎక్కడన్నా ఏమైనా ఉన్నట్టు కానీ చెప్పండి. కనీసం ఈ రోజుకి మేము ఒక మందు కూడా కొట్టలే. ఈ రోజుకి ఓన్లీ బూడిద వల్లనే బూడిదే పనిచేస్తుంది. వీటికి మామూలుగా పేను బంక పడుద్ది. ఇది ఈ చెట్లకు కూడా ప్రతిదానికి ఈ ఎర్రపంటలు అన్నమాట, ఆవాలు. కానీ వాటి మీద పేను బంక కంపల్సరీగా వస్తుంది. కానీ బూడిద వల్ల పేను బంక మరుసటి రోజు క్లోజ్ ఏమైనా ఉన్నా కానీ పడ్డా కానీ పేను బంక రాదు అసలు. మీరు కావాలంటే ఉన్న బూడిద సెల్ చూడండి, ఎవరైనా చెక్ చేసి రండి. ఇది 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 చూడండి బూడిద. ఇలా ఇది తీసుకొని మామూలుగా ఇంతే ఊరికే ఇటు చల్లుకుంటే చాలు, అంతే. ఉదయాన్నే లేచి దీనివల్ల ఎంత ఉపయోగం అంటే అసలు ఎవరు ఊహించరు ఇది పనిచేస్తుందని. నాకు తెలిసి నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వంగ చెట్టు వేస్తున్నాను. ప్రతి ఒక్కరు అదే అంటారు, వంగ చెట్టుకు పురుగు ఎందుకు పడదు అని. ఓన్లీ నేను ఎంతమందికి చెప్పాను, ఎంతమంది చేస్తారు కొంతమంది ఇక్కడ ఈ సైడు. వాళ్ళు కూడా చాలా బాగుంది సార్, బూడిద చల్లిన తర్వాత పురుగు మందు కొట్టాల్సినంత అవసరం రాలేదు, దీని మటుకు మంచి ఉపయోగం ఉంది సార్ దీనికి. వంగ చెట్టుకు మటుకు విపరీతమైన పురుగు పడుద్ది. కాయకి పురుగు ఉంటుంది, మోము పురుగు ఉంటుంది, చెట్టు పెరగదు అనమాట. ప్రతి ఆకు ఇగురికి పురుగు ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఎరగం మేము పురుగు పడి. మామూలుగా దాన్ని ఏమంటే ఆర్గానిక్ ఫుడ్ అంటే పుచ్చుంటేనే ఆర్గానిక్ అంటారు, ఏంటంటే పురుగు పడద్దని. కానీ మనకి అది కూడా లేదు ఇక్కడ. ఆర్గానిక్ అని కూడా తెలియకుండా పురుగు పడదు అనమాట ఇక్కడ. ఒక అద్భుతంగా ఉంటుంది. ఈ బూడిద చల్లి చూడండి, ఎవరైనా చెక్ చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది.